అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. దాంట్లో దగాపడిన వాళ్ళల్లో మన బీసీ సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా బీసీ నాయకులు, అదేవిధంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ నాయకులు అందరూ కూడా కలిసి బీసీ జైహో డిక్లరేషన్ని నిన్నటి రోజున మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అత్యంత వైభవంగా ఈ డిక్లరేషన్ని డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి ఈ రోజున ప్రతి ఒక్క బీసీలు కూడా తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అన్ని కులాల వారు కూడా ఈరోజు హర్ష వ్యక్తం చేస్తూ చాలా ఈ డిక్లరేషన్ అనేది మా బీసీ కులాలకు చాలా ఉపయోగపడుతుంది, మా అభ్యున్నతికి మా అభివృద్ధికి తప్పకుండా ఈ బీసీ జైహో డిక్లరేషన్ అనేది అత్యద్భుతంగా ఉందని కూడా ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ముఖ్యంగా ఈ డిక్లరేషన్లో దాదాపు 10 పాయింట్లు తీసుకురావడం జరిగింది. ఈ 10 పాయింట్లలో కూడా ఏదైతే ఇదివరకు ముందు కూడా చెప్పడం జరిగింది, 50 సంవత్సరాలకే ఎవరు కుల వృత్తులు వాళ్ళు బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం, మరి ఇచ్చేటువంటి ఈ 3000 పెన్షన్ని 4000 చేయడం, అదేవిధంగా బీసీ సప్లాన్ నిధులు తీసుకురావడం, బీసీ భవనాలు కట్టించడం, కమ్యూనిటీ హాల్ కట్టించడం, విద్యా దీవెన అలాగే కొనసాగించడం, పెళ్లి కానుకలు 1,00,000 రూపాయల వరకు కూడా పెంచడం, ఇలాంటి అత్యద్భుతమైనటువంటి బీసీలకు రక్షణ గావించేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి బీసీలను ఎవరైతే ఈరోజు మరి విధ్వంసానికి గురి చేస్తున్నారో వాళ్ళందరికీ రక్షణ కల్పించే విధంగా కూడా ఈ మేనిఫెస్టో ఈ డిక్లరేషన్లో దాదాపు 10 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా బీసీలకి చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, దే ఆర్ ద బ్రిలియంట్. అంటే ఒక చాకలి కానివ్వండి, ఒక వడ్రంగి కానివ్వండి, వాళ్ళలో ఉన్నటువంటి ఎంతో క్రియేటివిటీని ఉపయోగిస్తేనే మరి ఆ పనులు అత్యద్భుతంగా జరుగుతాయి. కాబట్టి అలాంటి బ్యాక్వర్డ్ బ్రిలియంట్ అండ్ బ్యాక్ బోన్ లాంటి ఈ బీసీలని అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తిస్తూనే ఉంది. ఈ రోజున ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడడానికి ఈ బీసీ డిక్లరేషన్ అనేది తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నిన్న మంగళగిరిలో జైహో బీసీలో ప్రకటించిన ఏదైతే డిక్లరేషన్ ఉందో బీసీ జీవితాల్లో కొత్త వెలుగుని, కొత్త ఆశాకిరణాన్ని రేపే విధంగా నిన్న ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా వెనుకబడిన వర్గాల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వల్లనే బీసీలకి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వాళ్ళ కుల వృత్తులు, చేతి వృత్తులు కూడా గణనీయంగా కూడా అభివృద్ధి పదంలో నడిచారు. రాజకీయంగా కూడా ఉన్నత పదవుల్లో అటు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉన్నత పదవులు బీసీలకు ఇచ్చిన చరిత్ర ఒక ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో బీసీలకు స్వర్ణయుగం లాంటిది. ఈరోజు మళ్ళా కూడా 4.5 సంవత్సర కాలంలో 1700 స్థానిక సంస్థల పోస్టులో ఏదైతే ఈ యొక్క అణిచివేత ధోరణితో రిజర్వేషన్ 10% తగ్గించాడో జగన్మోహన్ రెడ్డి, అదే 10% మళ్ళీ పెంచుతూ రాబోయే ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పడిన ప్రభుత్వంలో ఏవైతే రద్దు చేశాడో అవన్నిటిని కూడా పునరుద్ధరించడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా భారీ ఎత్తున నిధుల్ని బీసీలకు ఖర్చు చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం, అదే కాకుండా ఏదైతే అర్ధాంతరంగా చదువులు ఆపేసి విద్యా బోధనకు సంబంధించి ఏవేవి పథకాలు రద్దు చేశారో అవన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పడం, అదేవిధంగా ఏదైతే వెనుకబడిన వర్గాలకు 34% ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియను నామినేటెడ్ పోస్టులో ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం, అదేవిధంగా పెన్షన్ని 50 సంవత్సరాలకే కుదించి బీసీలకి 50 సంవత్సరాలకు ఇస్తామనడం, ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల వైసీపీకి మేనిఫెస్టో కాదు కానీ చెప్పిన హామీలు ఏమైందో సమాధానం చెప్పమంటాను జగన్మోహన్ రెడ్డి.
నువ్వు ఎన్నికల ముందు ఇచ్చింది హామీ ఏమి? నా బీసీలు అంటావు, నా బీసీలు అనే అర్హత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీకు ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు నిన్న ఇచ్చిన డిక్లరేషన్ పూర్తిగా కూడా అమలు చేస్తామని కూడా వెనుకబడిన వర్గాలందరూ కూడా పిలిపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.